గుడ్ మార్నింగ్. ఈరోజు మ్యాట్రిక్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1 year పేపర్లు వెరీ షార్ట్ ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. మొన్నటితో సినాప్సిస్ కంప్లీట్ అయింది. కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం టైం పడుతుంది. సో అది సినాప్సిస్ కంప్లీట్ అయింది. ఈరోజు నుంచి ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ 2 marks. If A is equal to 1, 2, 3, 4, B is equal to 3, 8, 7, 2 and 2x plus A is equal to B, then find x. రెండు మ్యాట్రిసెస్ A and B ఇచ్చారు. 2x plus A is equal to B అనే కండిషన్ ఇచ్చారు. సో x వాల్యూ ఫైండ్ చేయమంట. గివెన్ దట్ A is equal to 1, 2, 3, 4, B is equal to 3, 8, 7, 2, 2x plus A is equal to B. జస్ట్ ఈ 2x plus A is equal to B ఇది తీసుకుని దీని నుంచి సాల్వ్ చేయాలి. విచ్ ఇంప్లైజ్ దట్ 2x is equal to B minus A. ఈ ప్లస్ ఏ రైట్ సైడ్కి వస్తే మైనస్ ఏ వస్తుంది. సో 2x is equal to B అంటే 3, 8, 7, 2 మైనస్ ఏ అంటే 1, 2, 3, 4 అది వేస్తుంది. ఫస్ట్ ఎలిమెంట్లోంచి ఏ మ్యాట్రిక్స్లోంచి ఫస్ట్ నెంబర్ మైనస్ బి మ్యాట్రిక్స్లోంచి ఫస్ట్ నెంబర్ అలాగే సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్షన్ కాదు, ఎడిషన్ కాదు, మల్టిప్లికేషన్ కాదు. మల్టిప్లికేషన్ దగ్గర మాత్రం మారుతుంది. ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి 3 minus 1, 8 minus 2, 7 minus 3, 2 minus 4. So we get 2x is equal to 3 minus 1, 2, 8 minus 2, 6, 7 minus 3, 4, 2 minus 4 minus 2, which implies that x is equal to ఈ 2xలో 2ని రైట్ సైడ్కి తీసుకొస్తే అక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నది కాబట్టి ఇటు వస్తే డివైడెడ్ బై x is equal to 1/2 into 2, 6, 4 minus 2, which implies that x is equal to 2తో డివైడ్ చేస్తే లోపల ఉండే నెంబర్స్ అన్నింటిని 2/2 అంటే 1, 6/2 అంటే 3, 4/2 అంటే 2, -2/2 అంటే మైనస్. ఈ రకంగా ఎక్స్ వాల్యూ ఫైండ్ చేస్తాం. ఎడిషన్కైనా సబ్ట్రాక్షన్కైనా ఈ రకంగానే చేయాలి. ప్రొసీజర్ అంతా కూడా సేమ్ ఇదే అన్నమాట. చాలా ఇంపార్టెంట్, చాలా ఇయర్స్లో ఇచ్చాడు. మార్చ్ 13 అలాగే May 12 అప్పుడే ఆయన ఎగ్జామ్స్లో చాలాసార్లు రిపీట్ అయింది. ఈ రకంగా ఫైండ్ చేయాలి. నెక్స్ట్, if x minus 3, 2y minus 8, z plus 2, 6 is equal to 5, 2 minus 2, a minus 4, then find the values of x, y, z and a. గివెన్ దట్ ఏమిటి ఇచ్చారు, ఇది మనం తీసుకో. ఇఫ్ అంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అయితే అని ఇచ్చారు కదా. సో కాబట్టి అది తీసుకుని అంటే x minus 3, 2y minus 8, z plus 2, 6 is equal to 5, 2 minus 2, a minus 4. మనకి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్లో ఉన్నది కదా. దాని ప్రకారంగా ఇప్పుడు ఫస్ట్ నెంబర్ తీసు x మైనస్, ఇందులో ఫస్ట్ నెంబర్ 5, x minus 3 is equal to 5, 2y minus 8 is equal to 2, z plus 2 is equal to minus 2, 6 is equal to a minus 4. ఈ కండిషన్స్ తీసుకుంటే ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ x minus 3 is equal to 5 అంటే x is equal to, which implies that x is equal to 5, ఈ మైనస్ 3 రైట్ సైడ్కి వస్తే ప్లస్ 3, 5 plus 3 8. 2y minus 8 is equal to 2 అంటే 2y is equal to 2 plus 8 అంటే 10. సో y is equal to 5, z plus 2 is equal to minus 2, z is equal to minus 2, ఈ ప్లస్ 2 అది వస్తే minus 4, a minus 4 is equal to 6 అంటే a is equal to 6 plus 4 అంటే 10. సో అంటే ఇక్కడ ఒకచోట 2y is equal to 10 అంటే y is equal to 5. సో x is equal to 8, y is equal to 5, z is equal to minus 4, a is equal to 10. ఈ రకంగా ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిసెస్ నుంచి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకుని అప్లై చేస్తే ఈ రకంగా XYZ అండ్ ఏ వాల్యూస్ ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్,
థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ది ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చారు. కన్సిడర్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 3 -5 2 -1 5 2 0 1. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం చెప్పుకున్నాం, ట్రేస్ అంటే ఆల్ ది సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఆల్ ది ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. మన ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏమిటి ఉన్నాయో చూసుకుని వాటి దానికి సమ్, అదే ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఉన్నవి ఏమిటి ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, 1 -1 +1. సో సమ్ ఆఫ్ దీస్ 3 ఎలిమెంట్స్ అంటే ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు +1 -1 +1 1 1 2 2 -1 1. This is trace of A. So the elements of the principal diagonal are 1 -1 1. So trace of A is 1. ఈ రకంగా ట్రేస్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫైండ్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా సబ్ట్రాక్షన్, 3b - 2a ఫైండ్ చేయాలి. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, 3b - 2a ఫైండ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 2 1, b ఈజ్ ఈక్వల్ టు 3 2 1 1 2 3. 3b - 2a ఈజ్ ఈక్వల్ టు అంటే 3b అంటే 3 × b, 3 × b ఏంటి 3 2 1 1 2 3, అది -2a 2 × a అంటే 1 2 3 3 2 1. ఇది రకం. ఇందులో అంటే 3తో ప్రతి నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 3 2s are 6, 3 1s are 3. సెకండ్ రో 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9. ఇలాగొస్తుంది. ఇప్పుడు 2 తోటి ఏ మ్యాట్రిక్స్ మల్టిప్లై, ఏలో ఉండే ప్రతి నెంబర్ని కూడా మల్టిప్లై చేయాలి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6 ఫస్ట్ రో. సెకండ్ రో 2 3s are 6, 2 2s are 4, 2 1s are 2. ఇప్పుడు సబ్ట్రాక్షన్, దీంట్లోంచి అది తీసే ఫస్ట్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ నుంచి సెకండ్. 9 - 2, 6 - 4, 3 - 6, 3 - 6, 6 - 4, 9 - 2 అంటే ఎంత వస్తుంది? 9 - 2 అంటే 7, 6 - 4 అంటే 2, 3 - 6 అంటే -3, 3 - 6 అంటే -3, 6 - 4 అంటే 2, 9 - 2 అంటే 7. ఈ రకంగా 3b - 2a ఫైండ్ చేయాలి. ఇది ప్రొసెస్. ఫస్ట్ 3b అంటే బీలో ఉండే నెంబర్స్ అన్నింటినీ కూడా 3తో మల్టిప్లై చేయాలి. -2a 2 × మ్యాట్రిక్స్ ఏలో ఉండే నెంబర్స్ అన్నింటినీ కూడా మల్టిప్లై చేసి ఈ మ్యాట్రిక్స్లోంచి 3bలోంచి 2a సబ్ట్రాక్ట్ చేయాలి. అంతే, ఈ రకంగా చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమిటి ఇచ్చారంటే ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 3 2 3 - 1 -3 1 2 and b is equal to 1 0 2 0 1 2 1 2 0, then examine whether a and b commute with respect to multiplication of matrices. అంటే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక కండిషన్ ఉందండి, ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అయితే డు నాట్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పి చెప్తాం. అది ఆ కండిషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనం చెక్ చేయమంటున్నాం కమ్యూటర్ ఆర్ నాట్ కమ్యూటర్ అని చెప్పి, డు నాట్ కమ్యూటర్. సో అది చెక్ చేయాలి అంటే మనం ఏమిటి ఫైండ్ చేయాలి, ఏబి అండ్ బిఏ బోత్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసి ఇఫ్ దే ఆర్ ఈక్వల్ వి సే దట్ ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పాలి. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ అయితే ఏ అండ్ బి డు నాట్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్పాలి. ఇప్పుడు ఏబి ఫైండ్ చేద్దాం, అంటే మల్టిప్లికేషన్ అన్నమాట. ఏబి ఏ అంటే 1 - 2 3 2 3 -1 -3 1 2. బి అంటే 1 0 2 0 1 2 1 2 0. ఈ రకంగా ఉంది. మనం ఎలా మల్టిప్లికేషన్కి వచ్చేసరికి ఎలా చేయాలంటే ఫస్ట్ రో అంటే ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రోలో ఉండే నెంబర్స్, బి మ్యాట్రిక్స్లో ఉండే ఫస్ట్ కాలంలో నెంబర్స్. అంటే 1 - 2 3 1 0 1 అంటే కొంచెం కొన్నాళ్ళు అలవాటు అయ్యే వరకు కూడా ఫస్ట్ రో వేసుకుని ఫస్ట్ కాలం వేసుకుని 1 × 1 ప్లస్ ఇక్కడ -2 ఉంది, -2 × 1 ప్లస్ 3 × 2
ముందర అలాగా సారీ 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1 ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండేవి అవి మల్టిప్లై చేయాలి. అది ఆ ఫస్ట్ నెంబర్ అవుతుంది అన్నమాట. ఇలా 1 ప్లస్ 0 ప్లస్ 3 అవుతుంది. అలాగే ఇప్పుడు అది అయిపోయింది కదా. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రో సెకండ్ కాలం ఏమిటవుతాయి? ఎంత 1 ఇంటూ ఇప్పుడు ఏం చేస్తామంటే సారీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఇప్పుడు ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 0 ప్లస్ అదే మైనస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2 అంటే 1 ఇంటూ 0 నెక్స్ట్ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 2 ప్లస్ 3 ఇంటూ 2 అది 6 అంటే 0 మైనస్ 2 ప్లస్ 6. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 ఇంటూ 2 మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 0 అంటే 1 ఇంటూ 2 2 మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 0 0. సో కాబట్టి ఈ రకంగా వస్తుంది 2 మైనస్ 4 ప్లస్ 0 వస్తుంది. ఆ రకంగా అంటే ఫస్ట్ రో తోటి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ రో తోటి ఏ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో తోటి బి మ్యాట్రిక్స్లో ఉండే 3 కాలమ్స్ని మల్టిప్లై చేయడం అని. ఇప్పుడు అలాగే సేమ్ సెకండ్ రో తీసుకుని మళ్ళీ బి మ్యాట్రిక్స్లో 3 కాలమ్స్లో మల్టిప్లై చేయాలి. అవి సెకండ్ రోలో వెయ్యాలి. ఈ రకంగా సెకండ్ రోలో వెయ్యాలి. మళ్ళీ ఏ మ్యాట్రిక్స్లో థర్డ్ రో తీసుకుని మళ్ళీ 3 కాలమ్స్ మల్టిప్లై చేయాలి. చేస్తే అవన్నీ వచ్చేవన్నీ కూడా థర్డ్ రోలో వెయ్యాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా సింప్లిఫై చేయాలి. 1 ప్లస్ 3 4 6 మైనస్ 2 4 2 మైనస్ 4 మైనస్ 2 2 మైనస్ 1 1 3 మైనస్ 2 1 4 ప్లస్ 6 10 మైనస్ 3 ప్లస్ 2 మైనస్ 1 1 ప్లస్ 4 5 మైనస్ 6 ప్లస్ 2 మైనస్ 4. ఈ రకంగా వస్తుంది. ఇప్పుడు ఇన్ ద సేమ్ వే బిఏ కూడా ఫైండ్ చేస్తాం. బిఏ ఫైండ్ చేస్తే ఈ రకంగా వస్తుంది. రెండు ఈక్వల్ కాదు కదా, ఏబి అండ్ బిఏ, విచ్ షోస్ దట్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ. సో దే డు నాట్ కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్తాను. ఇది కండిషన్. ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయితే ఏ అండ్ బి కమ్యూట్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అని చెప్తాను. ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ కాబట్టి they do not commute with respect to multiplication of matrices. Thank you very much.